జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సంక్రాంతికి నా స్వామి రంగా అనే మూవీతో మన ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మొదట్లోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ బాగుంది. ఇలా ఈ సినిమా ఊహించిన విధంగా వసూళ్లు రాబట్టి టార్గెట్ని చేరుకుంది. ఈ నేపథ్యంలో నాగార్జున నా స్వామి రంగా మూవీ 13 రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టింది, 14వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా స్వామి రంగా. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్గా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి అద్భుతమైనటువంటి బిజినెస్ జరిగింది. ముఖ్యంగా నైజాంలో 5 కోట్లు, సీడెడ్ 2 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు కలిపి 8 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. మొత్తంగా తెలుగులో 18,20,00,000గా ముడైంది ఈ సినిమా. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి, ఓవర్సీస్ 2 కోట్లతో కలిపి 18,20,00,000 బిజినెస్ చేసుకుంది. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్, పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఓవర్సీస్లో కూడా ముందు రోజే మంచి పాజిటివ్ రివ్యూ వచ్చింది. ఇక సంక్రాంతి బరిలో లేటుగా వచ్చిన కింగ్ అక్కినేని నాగార్జున తన సినిమాతో సత్తా చాటారు. మంచి వసూళ్లు తీసుకువచ్చి ఇప్పటికీ ఈ సినిమా లాభాల్లో కూడా వచ్చేసింది. 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ మళ్లీ పెరిగింది. 2,20,00,000 వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగులో అయితే సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. క్రేజీ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమాకు అంచనాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా 18,20,00,000 మేర బిజినెస్ అయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లుగా నమోదైంది. ఇక 14వ రోజు సినిమాకు వసూళ్లు 1,50,00,000 రూపాయల వరకు రావచ్చంటున్నారు. 3 రోజులు వరుసగా సెలవులు ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు మరింత క్యూ కట్టే అవకాశం అయితే ఉంది. ఈ సంక్రాంతి బరిలో 4 సినిమాలు వచ్చాయి. లేటుగా వచ్చిన కింగ్ అక్కినేని నాగార్జున అందరికంటే ముందే ఈ సినిమాని లాభాల్లోకి తీసుకువచ్చారు.